6, 5, 23, 8, 2, 52, 0, 8, 18, 1, 3, 6 ఇవి రోహిత్ శర్మ చివరి 12 ఇన్నింగ్స్లో చేసిన పరుగులు. ఓ కెప్టెన్ జట్టుకు భారంగా మారడం చాలా అరుదైన విషయం. రోహిత్ శర్మ బ్యాటింగ్ తీరు, కెప్టెన్సీ తీరు చూస్తే అసలు అతడు టీంలో ఎందుకున్నాడో అని ప్రశ్నించేవారు కూడా ఉన్నారు. బ్యాటర్గా విఫలమైన కెప్టెన్గానైనా రాణిస్తున్నాడా అంటే అదీ లేదు. డిఫెన్స్ ఫీల్డ్ సెట్తో టీమిండియా కొంపకొల్లేరు చేస్తున్నాడు. టెస్టుల్లో బౌండరీల వద్ద ఫీల్డ్ని సెట్ చేస్తూ బ్యాటర్స్కి పరుగులు దండుకునే అవకాశాలు ఇస్తున్నాడు. ఇదంతా ఏదో ఆడిలైట్ టెస్ట్లో ఓటమి తర్వాత చెప్తున్న విషయాలు కాదు. న్యూజిలాండ్పై టెస్ట్ సిరీస్లోనూ రోహిత్ ఇవే తప్పులు చేశాడు. ఆ ఓటములు నేర్పిన పాఠాలను రోహిత్ ఇప్పటికీ నేర్చుకోలేదన్న వాదన వినిపిస్తూనే ఉంది. అవే తప్పులను మరోసారి చేసి టీమిండియా ఓటమికి ప్రధాన కారణంగా నిలిచాడు రోహిత్. ఆస్ట్రేలియాపై పర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్లో గెలిచిన టీమిండియా పింక్ బాల్ టెస్ట్లో మాత్రం ఘోరంగా ఓడిపోయింది. ఈ విషయాన్ని గమనిస్తే తొలి టెస్ట్లో రోహిత్ శర్మ లేడు. ఆ టెస్టుకు కెప్టెన్గా బుమ్రా వ్యవహరించాడు. ఇక ఇప్పటికే న్యూజిలాండ్పై స్వదేశంలో టెస్ట్ సిరీస్ ఓడిపోయి 12 ఏళ్ల తర్వాత చెత్త రికార్డ్ మూటగట్టుకున్న రోహిత్ ఆడిలైట్ టెస్ట్లోనూ అటు కెప్టెన్గా ఇటు ప్లేయర్గా ఫెయిల్ అవ్వడంతో ఆయన సారథి పోస్టుకు ఎదురు వచ్చింది. ఇక ఆస్ట్రేలియాపై మిగిలిన 3 టెస్టుల్లో రోహిత్ శర్మ తీరు ఇలానే కొనసాగితే అతడి కెప్టెన్సీ ఊడినట్టే. ఆడిలైట్ టెస్ట్ కేవలం 1031 బంతుల్లోనే ముగిసిపోయింది. ఆస్ట్రేలియా గడ్డపై అతి తక్కువ బంతుల్లో పూర్తయిన టెస్టుల్లో 4వ స్థానంలో నిలిచింది. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య 1932లో జరిగిన మెల్బోర్న్ టెస్ట్ కేవలం 656 బంతుల్లోనే ముగిసింది. ఇక కెప్టెన్గా వరుసగా 4 టెస్టు ఓటములతో రోహిత్ శర్మ మరో చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. గతంలో 2011, 2014లో 2 సార్లు ధోని వరుసగా 4 టెస్టుల్లో ఓడిపోగా 2020-21 సీజన్లో విరాట్ కోహ్లీ కెప్టెన్గా వరుస పెట్టి 4 మ్యాచ్ల్లో ఓడిపోయాడు. 2024 టెస్టులో భారత్ తరపున అత్యంత చెత్త యావరేజ్ కలిగిన రెండో ప్లేయర్ రోహిత్. ఈ లిస్టులో 16 ఇన్నింగ్స్, 373 రన్స్, 26.64 సగటుతో తొలి స్థానంలో విరాట్ కోహ్లీ ఉన్నాడు. టెస్టులో రోహిత్, విరాట్ కోహ్లీ కాకుండా మిగిలిన బ్యాటర్ల యావరేజ్ 30కు పైగానే ఉంది. ఇటీవల ఎక్కువగా ట్రోలింగ్కు గురైన రాహుల్ బ్యాటింగ్ సగటు ఈ ఏడాది టెస్టులో 34.63గా ఉంది. నిజానికి ఇది కూడా చెత్త యావరేజ్ కింద లెక్క వస్తుంది. టెస్టులో ఈ ఏడాది వర్స్ట్ యావరేజ్లో రాహుల్ది 3వ స్థానం. ఇలా పేరు గొప్ప ఊరి దిబ్బ అన్నట్టుగా ఉంది ఈ ముగ్గురి పరిస్థితి. ముఖ్యంగా రోహిత్ బ్యాటర్గానే కాకుండా కెప్టెన్గాను ఈ స్థాయిలో విఫలమవడం టెస్టు జట్టులో అతని స్థానాన్ని ప్రశ్నిస్తోంది.